హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో ఈరోజు నేను వ్లాగ్ చేయబోతున్నాను. సో ప్రెసెంట్ అయితే ఇప్పుడు టైం మార్నింగ్ అవుతుంది. బ్రేక్ఫాస్ట్ అన్నీ అయిపోయి నేను ఫ్రెష్ అప్ కూడా అయిపోయాను. సో లంచ్ ప్రిపరేషన్ అయితే మమ్మీ వచ్చారు కాబట్టి లంచ్ మా మమ్మీ చేసేస్తారు. అండ్ రితికా వర్ష వచ్చి ఆడుకుంటున్నారు. ఈరోజు అంతా ఫుల్ బిజీ డే బికాజ్ ఎందుకంటే నేను గివ్ అవే గిఫ్ట్ విన్నర్స్ని అనౌన్స్ చేస్తాను కదా. సో ఆ గిఫ్ట్స్ అన్నీ కూడా నేను డిటీసీకి వెళ్ళాలి, అవి ప్యాకింగ్ చేయాలి. తర్వాత ఈవినింగ్ వచ్చి రైతు బజార్కి వెళ్ళి వెజిటేబుల్స్ అవి తెచ్చుకోవాలి. తర్వాత వర్ష రితికా వాళ్ళ కోసం కొన్ని స్నాక్స్ అవి తీసుకురావాలి. సో ఈరోజంతా నా డే ఫుల్ కొంచెం బిజీగా ఉంటుంది. ఎందుకంటే మమ్మీ ఇంట్లో ఉంటారు కాబట్టి సో బయట పనులన్నీ కూడా నేను చేసేసుకుంటాను. సో చూస్తూ ఉండండి బ్లాగ్ అంతా కూడా. నేను మిమ్మల్ని మళ్ళీ తర్వాత కలుస్తాను. ఇప్పుడే రితికాకి నేను స్నానం చేయించానమాట. సో చూసారు కదా, రితిక వచ్చేసి తను టవల్తో కాటన్ క్లాత్తో తుడుస్తున్నా అనమాట. సో అందుకనే అసలు తుడిపించుకోవట్లేదు. ఓ పక్క ఏంటంటే మాకు ఈ బెడ్రూమ్లో ఉన్న టీవీ సరిగ్గా సిగ్నల్ రావట్లేదని ఇక్కడ నుంచి ఆ రూమ్లోకి షిఫ్ట్ చేస్తున్నాం, ఇంకొక బెడ్రూమ్లోకి. సో రితికాని అయితే రెడీ చేసేసాను. సో నెక్స్ట్ వర్ష. సో ఇలా నా స్నానాలు ఇవన్నీ కూడా అయిపోయి కంప్లీట్ చేసేసుకున్నాను. ఎందుకంటే మమ్మీ వంట సెక్షన్ చేసుకుంటారు కాబట్టి సో పిల్లల పనులు అవన్నీ నేను చూసేసుకుంటాను. అండ్ మధ్యాహ్నం లంచ్లోకి వచ్చేసి ఇప్పుడు మటన్ కర్రీ చేస్తున్నాము. చాలా బాగుంటుంది. శ్రీధర్ ఫేవరెట్ యాక్చువల్లీ. మటన్ అంటే చాలా ఇష్టం దానికి. చికెన్ కన్నా ఎక్కువ మటన్ ఎక్కువ తింటాడు. సో పక్క వచ్చేసి రసం పెట్టింది మమ్మీ. అండ్ ఇది మీరు ఆల్రెడీ చూసే ఉంటారు కదా. సో ముందుగా వచ్చేసి మటన్ని నీట్గా కడిగేసి వాష్ చేసుకుని పీసెస్ కింద కట్ చేసుకున్న తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పసుపు వేసేసి మనం మ్యారినేట్ చేసి ఉంచుకోవాలి. తర్వాత వచ్చేస్తే ఇవి ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత ఆనియన్స్ వచ్చేసి ఫ్రై చేసుకోవాలన్నమాట. కొంచెం మనకి గోల్డెన్ కలర్ బ్రౌన్లోకి రావాలి. అవి తొందరగా కుక్ అవ్వాలంటే సాల్ట్ వేసుకుంటాము కొంచెం అంతా. సో సాల్ట్ వేసుకున్న తర్వాత బాగా అది కొంచెం ఇదైన తర్వాత మనం ఏం చేయాలంటే నెక్స్ట్ పసుపు, కారం అండ్ గరం మసాలా పొడి వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ముందుగా మనం దీంట్లో మ్యారినేట్ చేసి ఉంచుకుంటాం కాబట్టి కొంచెం చూసుకుని వేసుకోవాలి. తర్వాత ఇప్పుడు మ్యారినేట్ చేసి ఉంచుకున్న మటన్ ఉంటుంది కదా. సో ఈ దాంట్లో వేసేసి బాగా కుక్ అయిన తర్వాతే మనం టమాటోస్ అనేవి వేసుకోవాలి, లేకపోతే మటన్ ఉడకదు కదా. అందుకే మటన్ బాగా ఉడికిన తర్వాత టమాటా ముక్కలు వేసి కొంచెం కొత్తిమీర వేసేసి కలుపుకొని అలా దగ్గరికి మరిగించుకుని వాటర్ వేసుకుంటే సో మనకి అది తొందరగా రెసిపీ అనేది రెడీ అయిపోతుంది. లాస్ట్లో ఫైనల్లో వచ్చేసి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మనకి ఎంతో రుచికరమైన మటన్ కర్రీ రెడీ అయిపోయింది. మా లంచ్ రెడీ. సో ఇప్పుడు నేను మీకు కొన్ని ప్రోడక్ట్స్ గురించి చెప్దాం అనుకుంటున్నాను. అవి వచ్చేస్తే వావ్ బ్రాండ్. ఇది చాలా బాగుంటుంది. వావ్ బ్రాండ్ అనేది కొంచెం ప్రైజెస్ అనేవి కాస్ట్ ఎక్కువ ఉన్నా కూడా మీకు దానివల్ల ఎఫెక్ట్ మీరు యూజ్ చేసే కొద్దీ రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది. సో నేనైతే ఒక 3 వావ్ ప్రోడక్ట్స్ తీసుకున్నాను నేను. సో ఇవేంటనేది నేను మీతో ఈరోజు షేర్ చేసుకోబోతున్నాను. సో టాప్ 1 ఏంటంటే వావ్ యాక్టివేటెడ్ చార్కోల్ ఫేస్ వాష్ న్యూ. ఇది యాక్టివేటెడ్ చార్కోల్ ఫేస్ వాష్ ఏంటంటే చాలామందికి ఎక్కువ ట్యాన్ పట్టడం కానీ లేదంటే స్పాట్స్ కానీ బ్లెమిషెస్ కానీ అలాంటివి పిగ్మెంటేషన్ ఏ ఉన్నా కూడా మీకు ఈ వావ్ యాక్టివేటెడ్ చార్కోల్ ఫేస్ వాష్ సూపర్గా పనిచేస్తుంది. ఇందులో మనకి చార్కోల్ ఫేస్ ప్యాక్స్ కూడా అవైలబుల్గా ఉంది వావ్లోని, బట్ అది కొంచెం కాస్ట్ ఎక్కువ. సో అయినా కూడా చాలా చాలా బాగుంటుంది. సో మనకి అవుటర్ ప్యాకేజింగ్ ఇలా ఉంటుంది. అండ్ ఇది వచ్చేస్తే మీకు దీని కాస్ట్ 350 రూపీస్. సో పర్వాలేదు, రీజనబుల్ ఫేస్ వాష్. ఇదంతా కూడా చూసారా మీకు కనిపిస్తుంది, ఇదంతా జెల్ కన్సిస్టెన్సీ ఉంది. అండ్ లాన్ అంతా కూడా చిన్న చిన్న చార్కోల్స్ యాక్టివేటెడ్ చిన్న చిన్న బాల్స్ లాంటివి ఉన్నాయి. సో ఇదేంటంటే మనకి నో సల్ఫేట్ అండ్ నో పారాబిన్స్ కాబట్టి డెఫినెట్గా ఆల్ టైప్ ఆఫ్ స్కిన్స్కి కూడా యూజ్ అవుతుంది. అండ్ ఇది వచ్చేస్తే మీకు 2 years వరకు ఎక్స్పైరీ డేట్ వచ్చేస్తే 2020, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ 2018. అండ్ దీంట్లో మనకి ప్యూరిఫైడ్ వాటర్, గ్లిజరిన్ అండ్ సోడియం, అలా మనకి ఏంటంటే అంతా కూడా అలోవెరా ఎక్స్ట్రాక్ట్ ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ఇది ఎలా అంటే మనం జస్ట్ ఫేస్ వాష్ చేసుకుని కొంచెం అంత పంప్ చేసుకుని మీ ఫేస్ అంతా కూడా మసాజ్ చేసుకోండి 1 to 2 minutes. మసాజ్ చేసుకున్న తర్వాత ప్లెయిన్ వాటర్తో వాష్ ఆఫ్ చేసుకోండి. సో ఇది నేను మీకు రివ్యూ కూడా ఎలా వాష్ చేసుకోవాలనేది మీకు నేను తర్వాత చూపిస్తాను డెఫినెట్గా. సో ఇది ప్యాకేజింగ్, అవుటర్ ప్యాకేజింగ్ అండ్ ఇన్నర్ ప్యాకేజింగ్. నేను ఇంకా యూస్ చేయలేదు, యూస్ చేసే ముందు డెఫినెట్గా నేను మీతో షేర్ చేసుకుంటాను. ఇది ఫస్ట్ వన్. అండ్ సెకండ్ వన్ వచ్చేస్తే వావ్ది ఇప్పుడు హెయిర్ కేర్ తీసుకున్నాను నేను. హెయిర్కి వచ్చేస్తే వావ్ 10-in-1 మిరాకిల్ హెయిర్ రీవిటలైజర్. ఇది వచ్చేస్తే జస్ట్ మనకి హెయిర్ ఫ్రిజీగా ఉన్న నెక్స్ట్ స్ప్లిట్ ఎండ్స్ ఉన్న
లేకపోతే డాండ్రఫ్ కంట్రోల్ చేస్తుంది, స్ట్రాంగర్ రూట్స్, హెయిర్ ఫాల్ కంట్రోల్, మొత్తం 10 హెయిర్ బెనిఫిట్స్ ఉన్నాయి. అండ్ దీని కాస్ట్ వచ్చేస్తే 599 రూపీస్. సో మనకి ఇది ఏంటంటే జస్ట్ హెయిర్ రివిటలైజర్, ఏంటంటే హెయిర్కి కొంచెం బూస్టప్ ఇస్తుంది అండ్ షైన్ కూడా ఇస్తుంది అనమాట, చాలా బాగుంటుంది. సో ఇది హెయిర్ రివిటలైజర్. ఇది మనకి ఏంటంటే వెట్ హెయిర్ మీద కూడా స్ప్రే చేసుకోవచ్చు, డ్రై హెయిర్ మీద కూడా స్ప్రే చేసుకోవచ్చు. సో ఇదేంటంటే మనకి జస్ట్ మీరు స్ప్రే చేసుకుని స్కాల్ప్ మీద మసాజ్ చేసుకోవాలి, పైనుంచి కిందకి, స్కాల్ప్ నుంచి కింద రూట్స్ వరకు కూడా చేసుకోవచ్చు. హెయిర్ ఏంటంటే స్ప్లిట్ ఎండ్స్ ఉన్నా పోతుంది, డాండ్రఫ్ ప్రాబ్లం ఉన్నా పోతుంది, ఫ్రిజీనెస్ ఉన్నా పోతుంది అన్నమాట. అండ్ దీని కాస్ట్ వచ్చేస్తే మీకు 599 రూపీస్. మ్యానుఫ్యాక్చరింగ్ 2018 అండ్ ఎక్స్పైరీస్ ఆన్ 2020. ఇది కూడా ఏంటంటే మనకి నో మినరల్ ఆయిల్ అండ్ నో పారాబిన్స్. ఇది మనకి న్యాచురల్ నోరిష్మెంట్ చేస్తుంది ఫర్ థిన్ అండ్ లైఫ్ లెస్ హెయిర్. కొంతమంది హెయిర్ ఏంటంటే అసలు హెయిర్కి జీవం లేనట్టు ఉంటుంది, అంటే లైఫ్ లేనట్టు ఉంటుంది హెయిర్కి, అలాంటి వాళ్ళకి చాలా చాలా బాగుంటుంది. సో మనం ఇది అవుటర్ ప్యాకేజింగ్ ఇలా ఉంది కదా, మనం లోన కూడా చూద్దాం. సో ఇది స్ప్రే కన్సిస్టెన్సీలో ఉంది, చూసారు కదా, స్ప్రే బాటిల్. అంటే ఇప్పుడు సీరమ్స్ అవన్నీ ఎలా యూజ్ చేస్తున్నామో సేమ్ అలానే యూజ్ చేయాలి. ఒకసారి నేను మీకు చూపిస్తాను ఎలా అన్నది. జస్ట్ నేను స్ప్రే చేసి, సో దట్ మీకు తెలుస్తుంది కదా. సో నా హెయిర్ ఇది కదా, సో జస్ట్ షేక్ చేయండి, షేక్ చేసి సో ఇలా స్ప్రే చేయండి, స్ప్రే చేసి జస్ట్, కానీ స్మెల్ మాత్రం చాలా చాలా బాగుంది. సో ఇలా ఒకసారి 2 minutes జస్ట్ ఇలా రబ్ చేసుకుని హెయిర్ లీవ్ చేసుకుంటే బాగుంటుంది. స్మెల్ మాత్రం చాలా బాగుంది అండ్ మంచి షైన్ ఇస్తుంది. లైఫ్లెస్ హెయిర్ని మళ్ళీ ఒక కొత్త రీగ్రోత్ లాగా హెయిర్ కొత్త షైన్తో చాలా బాగుంది. డెఫినెట్గా నేను నెక్స్ట్ నా హెయిర్ కేర్ వీడియోస్ అన్నింటిలో నేను మీతో షేర్ చేసుకుంటాను. ఇప్పుడు జస్ట్ రివ్యూ పర్పస్లో నేను మీకు చూపించాను. అండ్ ద లాస్ట్ వన్, మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ఏంటంటే, చాలా మంది నవేడేస్ ఇప్పుడు నాకు స్ట్రెచ్ మార్క్స్ క్రీమ్ కోసం అడుగుతున్నారు కదా. సో వావ్ నుంచి స్ట్రెచ్ మార్క్స్ అండ్ స్కార్స్ లైటనింగ్ క్రీమ్. సో ఇది డెఫినెట్గా ఎవరికైతే ఏంటంటే ఇప్పుడు న్యూలీ మామ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది, ఎవరైతే ప్రెగ్నెన్సీ టైంలో ఉన్నారో వాళ్ళకి కూడా చాలా చాలా బాగా యూజ్ అవుతుంది, వాళ్ళకైతే ఇంకా బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే స్ట్రెచ్ మార్క్స్ అనేవి కంపల్సరీగా ప్రతి ఒక్కరికి ఉంటుంది. సో అవేంటంటే అవి పోవడం ఉండాలి అంటే జస్ట్గా ఈ క్రీమ్ అనేది అప్లై చేసుకోండి. సో అవుటర్ ప్యాకేజింగ్ మనకి ఇలా ఉంది. అండ్ ఇందులో ఏంటంటే మనకి సూపర్ పవర్డ్ ఆర్గాన్ ఆయిల్ అండ్ ప్రీ రోజ్ ఆయిల్ అండ్ విటమిన్స్ B3, B5 అండ్ E ఉంది. సో 200 ml ఇది. అండ్ దీని కాస్ట్ వచ్చేస్తే 599 రూపీస్. సో ఈ డబ్బా మీకు చాలా చాలా బాగా యూజ్ అవుతుంది. ఇదేంటంటే మనకి 100% ప్యూర్ న్యాచురల్ బొటానికల్ యాక్టివిటీస్ అన్ని దీంట్లో ఉన్నాయి. ప్రెగ్నెన్సీ టైంలో, టీనేజ్ టైంలో, వెయిట్ గెయిన్, బాడీ బిల్డింగ్, అలాంటప్పుడు మనకి స్ట్రెచ్ మార్క్స్ అంటే ఏంటంటే మనం హార్మోన్స్ అనేవి చేంజ్ అవుతుంటే బాడీ అనేది కొంచెం సాగుతుంది. సో అలాంటప్పుడు ఈ క్రీమ్స్ ఎక్కడైతే మీకు స్ట్రెచ్ మార్క్స్ ఉన్నాయో రాసుకోండి. ఏది కూడా మీరు ఫస్ట్ అటెంప్ట్, సెకండ్ అటెంప్ట్, థర్డ్ అటెంప్ట్లో మీకు రిజల్ట్ తెలీదు. మీకు ఈ బాటిల్ అంతా కంప్లీట్ అయిన తర్వాతే మీకు ఆ రిజల్ట్ అనేది తెలుస్తుంది. అండ్ దీంట్లో ఏంటంటే మనకి స్కార్స్ కూడా లైటన్ అయిపోతుందంట, అంటే మచ్చలు అలాంటివి ఉంటాయి కదా, సో అలాంటివి కూడా మీకు రిమూవ్ అయిపోతుంది. సో నేను మీకు ఇది ఓపెన్ చేసి చూపిస్తాను. సో దీని మీద మనకి ఎలా యూజ్ చేయాలనేది కూడా ఉంది. అప్లై జనరస్లీ అండ్ మసాజ్ త్రూలీ ఆన్ స్ట్రెచ్ మార్క్స్, స్కార్స్ థ్రైస్ ఎ డే. సో ఇది 3 సార్లు, రోజులో 3 సార్లు రాసుకోవాలి. మీకు ఎక్కడైతే స్ట్రెచ్ మార్క్స్ ఉన్నా, స్కార్స్ ఉన్నా 3 times అప్లై చేసుకుంటే చాలు. అంటే మార్నింగ్ టైం, ఆఫ్టర్ బాత్ చేసిన తర్వాత, ఈవినింగ్ టైం అండ్ నైట్ పడుకునే ముందు రాసుకోండి. సో మనకి ప్యాకేజింగ్ కూడా చూడండి, డబ్బా ఇలా ఉంది కదా. సో ఇది మనకి ఓపెన్ చేసి చూపిస్తాను నేను మీకు. సో క్రీమ్ చూసారా, ఫుల్ క్రీమ్ ఉంది, వైట్ కలర్. స్మెల్ కూడా సేమ్ కోకోనట్ స్మెల్ వస్తుంది, బటర్ కోకోనట్. సో ఇది ఆర్గాన్ ఆయిల్ ఇవన్నీ ఉన్నాయి కదా, సేమ్ మంచి స్మెల్, చాలా బాగుంది. డెఫినెట్గా మీరు ఇది ట్రై చేయండి. దీని లింక్స్ అన్నీ కూడా, ఈ 3 ప్రోడక్ట్స్ కూడా ద బెస్ట్ ప్రోడక్ట్స్ నేను తెప్పించాను. ఫస్ట్ వన్ వచ్చేస్తే ఫేస్ వాష్కి సంబంధించింది, యాక్టివేటెడ్, చాలా చాలా మంచిది. అండ్ సెకండ్ వన్ హెయిర్కి, అండ్ థర్డ్ వన్ మన స్కిన్కి స్ట్రెచ్ మార్క్స్ వాటి కోసం. సో డెఫినెట్గా ఈ 3 కూడా మీకు నచ్చుతాయని నేను అనుకుంటున్నాను. లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను, ఎవరైనా కావాలంటే డెఫినెట్గా చెక్ చేయండి, ఓకేనా. సో నేను తర్వాత మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. తర్వాత నేను ఆఫ్టర్నూన్ లంచ్ చేసేసిన తర్వాత DTC దగ్గరికి వచ్చాను. ఎందుకంటే మీకు గివ్ అవే విన్నర్స్ని నేను అనౌన్స్ చేస్తాను కదా, సో ఆ విన్నర్స్కి అడ్రసెస్ వాళ్ళ ఇంటికి నేను చేర్పించాలి కాబట్టి సో DTC దగ్గరికి వచ్చాను. ఇది మా ఇంటి దగ్గరే ఉంది అన్నమాట, సీతందర్లో, అంటే HB కాలనీ దగ్గర ఉన్న DTC దగ్గరికి వచ్చాను. సో ముందు ఈ పనులన్నీ కూడా నేను చేసేస్తున్నాను, ఎవరి అడ్రస్ వాళ్ళు ఫిల్ చేస్తున్నాను. చాలామంది అడిగారు మీరు లెఫ్ట్ హ్యాండ్ అని. ఇప్పుడు కూడా మీకు కనిపిస్తుంది నేను లెఫ్ట్ హ్యాండ్తో రాస్తున్నట్టు, బట్ నేను లెఫ్ట్ హ్యాండెడ్ అయితే కాదు, రైట్ హ్యాండెడే. నాకు ఫ్రంట్ కెమెరాలో తీస్తాను కాబట్టి సో
మీకు అది లెఫ్ట్లో చూపిస్తుంది. నాకు అది సెట్టింగ్స్లో కూడా ఆప్షన్ లేదన్నమాట. సో అందుకనే మీకు ఎప్పుడు కూడా లెఫ్ట్లోనే కనిపిస్తుంది. నేను తిన్నా కూడా లెఫ్టే కనిపిస్తుంది, కానీ నేనైతే మాత్రం రైట్ హ్యాండెడే, నాది లెఫ్ట్ హ్యాండ్ అయితే మాత్రం కాదు. సో అడ్రస్ అవన్నీ ఫిల్ చేసేసాను. సో ఇప్పుడు ఎవరి గిఫ్ట్స్ వాళ్ళవి నేను ప్యాక్ చేసేసి పెట్టేస్తున్నాను అనమాట. సో మీకు ఇంకొక 2 డేస్లో మీకు ఈ గిఫ్ట్స్ అనేవి విన్నర్స్కి రీచ్ అయిపోతుంది. సో చాలా చాలా హ్యాపీ అనిపించింది నాకు. విన్నర్స్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి నేనేం చేశానంటే ఈ డిటీసీ పని అయిపోయిన తర్వాత నేను తర్వాత ఇంటికి వచ్చి మళ్ళీ రైతు బజార్కి వెళ్తున్నాను. ఈరోజంతా ఫుల్ బిజీ డే నాకు యాక్చువల్లీ చెప్పాలంటే, ఎందుకంటే మమ్మీ ఉన్నప్పుడే నేను అన్ని పనులు చేసేసుకుంటాను అనమాట. సో ఇప్పుడు నేను మళ్ళీ బండి వేసుకుని మళ్ళీ నేను రైతు బజార్కి వెళ్తున్నాను. మార్నింగ్ టైం నాకు రైతు బజార్కి వెళ్ళడానికి అవ్వలేదు కాబట్టి ఈవినింగ్ ఇప్పుడు 5 o'clock అవుతుంది. సో ఇది మా సీతమ్మ ధరలో ఉన్న రైతు బజారు. సో ఓవరాల్గా మీకు ఇలా చూపిస్తున్నాను. బయట అన్ని ఫ్రూట్స్ అవన్నీ కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ కూడా గరం మసాలా సామాన్లు అమ్ముతున్నారు. ఇక్కడైతే 5 rupees అంటే ఏ ప్యాకెట్ అయినా కూడా గరం మసాలా సంబంధించినవి. అండ్ ఫ్రూట్స్ అన్నీ కూడా మంచి ఫ్రెష్ ఫ్రూట్స్ ఉంటాయి. అండ్ రైతు బజార్లో ఏంటంటే కొంచెం తక్కువకి దొరుకుతాయి మనకి బయట కొనేదానికన్నా కూడా. సో ఇది ఓవరాల్గా సీతమ్మ ధర రైతు బజార్ ఇలా ఉంటుంది. ఆల్ టైప్స్ ఆఫ్ వెజిటేబుల్స్, ఫ్రూట్స్, నెక్స్ట్ వచ్చేస్తే లీఫీ వెజిటేబుల్స్ అన్నీ కూడా ఉంటాయి. సో నేనైతే నాకు కావాల్సినవి తీసుకున్నాను అనమాట. నేను ఎప్పుడు కూడా ఒక 1 week లేదంటే ఒక 4 days 5 daysకి సరిపడా తెచ్చేసుకుంటాను. అండ్ ఇవి వచ్చేస్తే ఫ్లవర్ సెక్షన్. సో మీకు పువ్వులు కావాలి అంటే ఎప్పుడైనా కూడా రైతు బజార్లోనే మనకి పువ్వులు ఆల్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ దొరుకుతాయి. చక్కగా పూజకు కావాల్సినవి కానీ దేనికైనా. బట్ ఉత్తప్పుడైతే మనకి రేట్ తక్కువ ఉంటాయి. పూజ ఫెస్టివల్స్ టైంలో అయితే మాత్రం చాలా ఎక్కువ ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఫ్లవర్స్ సెక్షన్ ఇటువైపు అంతా. అండ్ ఒకవైపు అంతా కూడా ఇవన్నీ ఆకుకూరలు, కరివేపాకు ఇవన్నీ. తర్వాత అది అయిన తర్వాత నేను చెరుకు రసం బండి దగ్గరికి వచ్చాను. నాకు షుగర్ కేన్ జ్యూస్ అంటే చాలా చాలా ఇష్టం అన్నమాట. సో కొంచెం ఎనర్జీ కావాలి కదా, తిరిగి ఫుల్ అలిసిపోయానని చెప్పేసి నేను ఒక గ్లాస్ చెరుకు రసం తాగాను. అది తాగిన తర్వాత కొంచెం రిలీఫ్ అనిపించి ఎనర్జీ వచ్చింది. అండ్ ఇది కూడా చాలా చాలా మంచిది. కంపల్సరీగా మీరు చెరుకు రసం, కోకోనట్ వాటర్ ఇవన్నీ యాడ్ చేసుకోవాలి. నేను డేలో ఏదో ఒక టైంలో కోకోనట్ వాటర్ కంపల్సరీ తాగుతాను, లేదంటే షుగర్ కేన్ జ్యూస్ తాగుతాను. సో దాని తర్వాత నేను హాట్ చిప్స్ దగ్గరికి వచ్చాను. ఇది మా ఇంటి దగ్గరే ఉంది. ఇది కూడా వర్ష రితిక వాళ్ళకి కొన్ని స్నాక్స్ అవన్నీ తీసుకున్నాను. ఎందుకంటే పిల్లలకి ఈవినింగ్ టైం ఏదో ఒకటి బిస్కెట్స్ అనో స్వీట్స్ తింటుంటే ఈ మధ్యన వాళ్ళకి దగ్గు వచ్చేస్తుందని చెప్పి నేను హాట్స్ తీసుకున్నాను అనమాట. ఇందులో వచ్చేసి నేను పప్పుండ్లు, నువ్వులుండ్లు అవన్నీ కూడా తీసుకున్నాను. కొంచెం హెల్దీగా వాళ్ళకి ఇస్తే తింటుంటారు కదా. సో ఇవే నేను తీసుకున్నాను. చేగోడీలు, తర్వాత ఏమో నా ఫేవరెట్ బనానా చిప్స్, అవి కొబ్బరి నూనెలో చేస్తారు కదా అది. అండ్ మామూలు చిప్స్, సాల్ట్ చిప్స్, ఇవేమో కొబ్బరి నువ్వులుండలు తీసుకున్నాను. అండ్ తర్వాత వచ్చేసి నా ఫేవరెట్ స్ట్రాబెరీస్ తీసుకున్నాను అనమాట. స్ట్రాబెరీస్ అయితే బయట 100 rupees, బట్ రైతు బజార్లో నాకు 2 డబ్బాలు 100 rupeesకి వచ్చింది. సో ఇది నా వీడియో. మీ అందరికీ నా వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మనం మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.